Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 49వ పర్ష కీతెట్సే అనగా నీవు బయటకు వెళ్ళినప్పుడు అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 49వ పర్ష మరియు సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండము నందు 6వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా వాక్య భాగములు ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 8వ వచనం నుండి 24వ వచనం వరకు. ఈ 4వ అలియాలో మోషే ఇశ్రాయేలీయులకు సమాజంలో నీతి, దయ మరియు బాధ్యతను కాపాడే మరిన్ని ఆజ్ఞలను వివరిస్తారు. ఏదోమీలు మరియు ఐగుప్తీయుల 3వ తరం వారిని ఇశ్రాయేళ్ల సమాజంలో చేర్చుకోవచ్చని చెప్తారు. వారి చారిత్రక సంబంధాలను గౌరవించాలని సూచిస్తారు. యుద్ధ సమయంలో శిబిరముల పవిత్రతను నిర్వహించాలని, శరీర శుద్ధతకు సంబంధించిన నియమాలను పాటించాలని ఆదేశిస్తారు. ఎందుకంటే ఎలోహిం శిబిరంలో సన్నిధిగా ఉంటారు. అలాగే బానిసత్వం నుండి తప్పించుకుని వచ్చిన వారిని ఆశ్రయం ఇవ్వాలని, వారిని బలవంతంగా తిరిగి యజమానులకు అప్పగించకూడదని చెప్తారు. ఇది దయ మరియు న్యాయాన్ని చూపిస్తుంది. అనైతిక ప్రవర్తన, ముఖ్యంగా వేశ్యాగమనం ఇశ్రాయేల్లో నిషేధింపబడిందని, ఎలోహిం ఆలయంలో అటువంటి ఆదాయాన్ని సమర్పించకూడదని సూచిస్తారు. అదనంగా ఇశ్రాయేలీలు ఒకరికొకరు వడ్డీ వసూలు చేయకూడదని, కానీ అన్ని జాతుల నుండి వడ్డీ తీసుకోవచ్చని చెప్తారు. చివరగా ఎలోహింకు చేసిన మొక్కుబడి తప్పనిసరిగా నెరవేర్చాలని, ఆలస్యం చేయకూడదని హెచ్చరిస్తారు. ఈ భాగం ఎలోహిం ఆజ్ఞలకు విధేయత, సమాజంలో నీతి, దయ మరియు వాగ్దానాలను నెరవేర్చడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.